హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా జ్యోతి మల్హోత్రా ఇష్యూ అనేది ఎంత స్థాయి సంచలనంగా మారిందో. ఎందుకు ఇంత సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు. ఈమె ముఖ్యంగా పాకిస్తాన్ స్పై ఏజెంట్ అని చెప్పేసి ప్రాథమికంగా పోలీసుల విచారణలో తెలియదనమాట. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన దేశాల్లో 2-3 సార్లు పర్యటించి అక్కడ ఐఎస్ఏ ఇచ్చే ఇన్పుట్లను భారతదేశం అమలుపరిచి భారతదేశానికి నష్టాన్ని చేకూర్చే విధంగా ఈమె ప్రయత్నాలు చేసిందని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. అందులో భాగంగా ఈ జ్యోతి మల్హోత్రా పాక్ హై కమిషనర్ ఎవరైతే డానిష్తో కూడా ఒక సంబంధాన్ని కలిగి ఉందని కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకి అయితే రావడం జరిగింది. వీటన్నిటిని ఆసరా చేసుకొని ఈమె ఏదైతే పహల్గామ్ అటాక్కి ఏదైతే పాకిస్తాన్ ఐఏసీకి పాకిస్తాన్ ఆర్మీకి సహకరించింది అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అంటే, ఆమె ఈ సంవత్సరం జనవరిలో పహల్గామ్ విజిట్ చేశారు. అంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ విజిట్ చేసి అక్కడ ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసుల భద్రత ఎక్కడ ప్రతిష్టంగా ఉంది, పోలీసు భద్రత ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంది, వాటన్నిటిని స్పాట్లు అంటే ఎటు నుంచి రావచ్చు, ఎటు నుంచి ఎగ్జిట్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన వివరాలు ఏదైతే ఈ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ స్పైగా పనిచేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. అందువల్ల పహల్గామ్ అటాక్ని ఏదైతే ఉగ్రవాదులు ఇంత ఈజీగా ఇంత ప్లాన్ ప్రకారం ఏదైతే అటాక్ చేసి వెంటనే ఎస్కేప్ కావడానికి చాలా పకడ్బందీ ప్లాన్లు వేసుకున్నారు. దీని అంతటికీ కారణం ఏదైతే ఈ జ్యోతి మల్హోత్రా ఇచ్చిన సమాచారమే అని చెప్పేసి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే కరెక్ట్గా అటాక్ జరగకన్నా 3 నెలల ముందు ఆమె 3 నెలల ముందు ఆమె పహల్గామ్ వెళ్ళింది. కాబట్టి ఈ ఏమైనా సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ వాళ్ళకి చేరవేసిందా అన్న విధంగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఆమె మీద కఠినమైన చట్టాలు అంటే దేశ భద్రత ఉల్లంఘన కఠినమైన చట్టాలు పెట్టి ఆమెను తీవ్రస్థాయిలో ఆమె నుంచి విషయాలు అయితే రాబడుతున్నారు అనమాట. ఏదేమైనా కానీ మన దేశంలో ఉంటూ ఇంత స్థాయిలో పాకిస్తాన్కి సపోర్ట్గా మన దేశంలో అట్లా అటాక్ చేయడానికి సహకరిస్తున్న వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అయితే ఇక్కడ మన దేశ వైఫల్యం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే మన దేశానికి సంబంధించిన ఒక యువతి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ వీడియోలు లాహోర్ వీడియోలు అవన్నీ కూడా ఆమె యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినప్పుడు మన దేశ భద్రతకు సంబంధించిన అధికారులు వాటిని గుర్తించి ఆమెకు అప్పుడే పాకిస్తాన్తో ఏమైనా సంబంధం ఉందా, ఆమె ఏమైనా స్పైగా పనిచేస్తుందా, వీటన్నిటి విషయాలను కూడా అప్పుడే కనుక మన భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థలోకి ఛేదించినట్లయితే ఈరోజు ఇంత స్థాయి ఘటన జరగబోదన్నమాట. ఏదేమైనా కానీ మన భారతదేశ పోలీసింగ్లో కానీ కూడా కొంచెం విఫలమైంది. ఎందుకంటే ఈ విషయంలో ఆమె పాకిస్తాన్ హై కమిషనర్లోకి వెళ్ళి అక్కడ ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటే ఇలా రకరకాల పాకిస్తాన్ 2-3 సార్లు వెళ్ళి ఇంత స్థాయి జరుగుతున్నప్పుడు వాటిని గుర్తించడంలో మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయింది అని కూడా ఇక్కడ మనం కీలకమైన ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తుల వల్ల పహల్గామ్ అటాక్ ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అనమాట. చూడాలి మరి పోలీసులు పూర్తి ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తారనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఓకే.